చెప్పాల్సింది చెప్పారు. రావాలో వద్దు నేను చూసుకుంటానులే అమ్మా. ఏంటండి వీడు మాట్లాడేది? మీరేం మాట్లాడరేంటి? నా అంతటా నేనొచ్చి పిలిచి పండక్కి నువ్వు రావాలని కోరుకుంటున్నాను. ఎంతకంటే నేను ఇంకేమీ చెప్పలేను. ఆ తర్వాత నీ ఇష్టం. రేయ్, ఇంకా అర్థం కాలేదా? ఇద్దరిని కలిసి రమ్మని పిలవడానికే వచ్చింది. పనికిరాని ఈగో అడ్డం వస్తుంది. నేను పిలుస్తున్నాను. నువ్వు అప్పు కాదు కాదు, నువ్వు కోడలు కలిసి దీపావళి పండక్కి మన ఇంటికి రావాలి. మీరు ఇంకేం మాట్లాడకండి, సరే అనండ్రా. సరే మావయ్య, నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల కవి చాలా పెద్ద ఫ్యామిలీని మిస్ అయిపోయాడు. ఆ బాధ నాకు ఉంది. ఈ పండగ పేరుతోనైనా అందరూ కలిస్తే కవి చాలా సంతోషపడతాడు. అందుకోసమైనా వస్తాం. ఇంకా వెళ్దాం పదండి. వస్తావు నాన్న, తప్పకుండా రావాలి. దీపావళి రోజు కదా నానమ్మ, నన్ను నిద్ర లేపాలా? ఈ రోజు పండగ నాన్న, త్వరగా లేవాలి. 5 నిమిషాలు పడుకుంటాను నానమ్మ, ప్లీజ్ వదిలే నన్ను. బుజ్జగిస్తుంటే మరీ గారాలు పోతున్నాడు. వీడి సంగతి ఇలా కాదు, చెప్తా. ఇలా నిద్ర లేపుతారా ఎవరైనా? అయినా పండగ పూట మీకు పని ఉంటుంది కానీ నాకేం పని ఉంటుంది? ఒకప్పుడు నీ పెళ్ళాం ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పనులన్నీ అదే చూసుకునేది. కానీ తమరు ఎగ్జిట్ పాస్ ఇచ్చి బయటికి పంపించేశారు కదా, ఇప్పుడు ఆ పనులన్నీ నువ్వే చెయ్యాలి. నేనెందుకు? ఇంట్లో అంతమంది ఉన్నారు, సరిపోరా? ఉండడానికి మంద చాలానే ఉంది, కానీ వయసు మళ్ళీపోయి మోకాళ్ళ నొప్పులతో కొందరు, నడుము నొప్పితో ఇంకొందరు బాధపడుతున్నారు నాన్న. నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు. నాకు అర్థమైందిలే. కానీ గంటలో పూజ చెయ్యాలి. ఈ లోపు ఇల్లు మొత్తం డెకరేషన్ అయిపోవాలి. నేనేమైనా రోబో సినిమాలో చిట్టి అనుకుంటున్నావా? చిట్టి ఆ కళావతే చేయగలిగినప్పుడు నేను చేయలేనా? ఏంటి ఆకాశానికి ఎగురుతున్నావా? అవును, చుక్కలు కోసి గుమ్మంలో తారా తోరణం కడదామని నేనే ఏం పట్టించుకోవడం లేదు. ఇక చుక్కలు కోసుకొచ్చి నక్షత్రహారం చేయిస్తారా? అటు తిప్పి ఇటు తిప్పి అక్కడికే తెస్తావు ఎందుకే? నేను ఎటు తిప్పినా మిమ్మల్ని మాత్రం నా వైపు తిప్పుకోలేకపోయాను కదా. ఏంటంటే అటు తిరగడానికి నేనేం తిరగలని కాదు. తెలుసు తెలుసు. ఈ గుమ్మానికి ఈ దండ కట్టాలి, కాస్త హెల్ప్ చేస్తారా భర్త గారు? అలాగే భార్య గారు, అదంత భాగ్యం, ఇవ్వండి. మిస్టర్ హస్బెండ్, మీ వల్ల కాదు గాని నన్ను ఎత్తుకోండి. ఏంటి? నేను ఎత్తుకోవాలా? అదేంటి అంతగా ఆశ్చర్యపోతున్నారు? నేనేమైనా పక్కింటా విన్నా? ముందు కట్టండి. చూడ్డానికి జిమ్ బాడీ, ఎత్తుకుంటే స్లిమ్ బాడీ. ఏంటో మీరు, కట్టండి ఇంకా. మీకంత నామోషిగా ఉందా? స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి ఏంటి ఇలాంటి సిల్లీ పనులు చేయడం ఏంటి? నాన్ సెన్స్. ఏమండి ఏమండి, కాక్రోచ్ కాక్రోచ్. ఎక్కడవేంటి? చిచి, ఇదేంటి ఈరోజు మాటి మాటికి
అందరికి ఇదే గుర్తొస్తుంది. నా ఇమాజినేషన్ లో కూడా ఈ అభిమాన సంఘం దూసుకొచ్చారేంటి? ఈ అత్త కోడలకి పని పాట ఏం లేవా? ఊహలో కూడా గూడు గుటాన్ని చేస్తున్నట్టున్నారు. ఇస్తా. ఏమైందిరా? గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు మీ ఆవిడ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నావు. మీరు ఆగండి. ఇది నా ఇమాజినేషన్. మీ అందరికీ డైలాగ్స్ లేవు. ఇవ్వట్లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి ఓ దూసుకొచ్చేస్తూ ఉంటారు. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఈ అత్త కోడలతో చేరేసరికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది కదా నీకు. ఆఫీసులో ఎలాగో తమ చెంబు ఫేస్ చూసి చేస్తూ ఉంటాం కదా. చెంబు ఫేసా? ఎస్, చెంబు ఫేసే. నువ్వేం ఆఫీసులో లేవు, లైవ్ లో కూడా లేవు. నేను మేనేజర్ అయినా నువ్వు సీఈఓ అయినా సరే ఐ డోంట్ కేర్. ఈ సన్నివేశానికి ఫుల్ రైట్స్ నావే. అండర్స్టాండ్? ఒక్క నిమిషం. ఇదేంటే తేలుకుంటున్నట్టుంది. రాక్షసి, నీకేం హక్కుందని నన్ను గిలావు? చిచి, నువ్వు పొమ్మంటే పోవే, నేనే పోతా. ఊహలో కూడా నీ డామినేషనే. అలాంటిది బోనస్లు ఇవ్వడానికి సీఈఓగా నన్ను రమ్మని పిలిచారు. ఆయన ఇంకా రెచ్చగొట్టినట్టే కదా. అపర్ణ, నిన్న అంత చెప్పి వచ్చాను, మళ్ళీ రాగానే మొదలు పెట్టింది. ఏం చెయ్యాలి ఈ పిల్లని? లాగి ఒకటి. ఎవరు నువ్వు? మన కంపెనీ సీఈఓ. సీఈఓ అక్కడ, ఇక్కడ కాదు. అవును, ఇక్కడ నీ పెళ్ళాం. నాకు పెళ్ళం లేదు. అవునా? హ, అయితే సీఈఓని దీపావళి పూజకి రమ్మని చైర్మన్ గారు అంటే మీ తాతయ్య గారు పిలిచారు. అవునా? ఇదెక్కడి సాంప్రదాయం? మైండెడ్. చూసారు కదా, ఇందుకే నేను రానంది. ఇంట్లో ఉన్నది చైర్మన్, వాడి పప్పులేం ఉడకవు. అదంతా మేము చూసుకుంటాం గాని నువ్వు పద లోపలికి. రా పద రా పద. రా. గుడ్ మార్నింగ్ ఆంటీ. నేను చెప్పిన దానికి సిద్ధంగా ఉన్నారా? నేను 25 ఏళ్లుగా ఏ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ రెడీగానే ఉన్నాను. ఇంతకీ నువ్వు చెప్పిన సంగతి ఏమైంది? ఈరోజు ఇంట్లో ఏదో బాంబు పేలుస్తా, ఇంటిని ముక్కలు చేయబోతున్నా అని ఎలా ఉంది? విషయం తెలిస్తే రాకెట్లో దూసుకుపోతుంది అని మీరే అంటారు. ఏంటది? నా మాజీ మొగుడు అదే కళ్యాణ్ బయటికి వెళ్ళి కష్టపడుతున్నా అని చెప్పాడు కదా. అవును, స్వయం కృషి సినిమాలో చిరంజీవిలా కష్టపడుతున్నా. అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన గురించి కాదు, కళ్యాణ్ చేస్తున్న పని గురించి. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిందనుకో, ఆటం బాంబులా పేలి ఫ్యామిలీలో పెద్ద రచ్చ మొదలవుతుంది. నేను న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అయ్యే ఈ ఇల్లు మొత్తాన్ని తగలబెట్టేస్తాను చూడ. అలా చేయగల సామర్థ్యం మీకుంది కాబట్టి ఈ విషయం మీకు చెప్తున్నాను. ఇక దీని సంగతి నువ్వు వదిలే. ఆటోబయోగ్రఫీని ఏ టైంలో టెలికాస్ట్ చేయబోతున్నావో జస్ట్ మెసేజ్ పెట్టు చాలు. మిగిలిందంతా నేను చూసుకుంటాను. అలాగే. ఇప్పుడు నాకు నిజమైన దీపావళి మొదలై
ఎవరైనా ఇలా పక్కనే బాంబు పెడతారా? కాస్తుంటే నా గుండె ఆగిపోయేది. కొంపలు కూల్చేసే మీకు బాంబులు పేల్చడం పెద్ద లెక్క కాదనుకున్నాను. అందుకే ఇలా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. ఎనీహౌ హ్యాపీ దివాళీ. నీ మొహంలానే ఉంది సర్ప్రైజ్. వెళ్ళిక్కడి నుంచి. బాంబు నీ పక్కన కాదు, నీ నెత్తిన పేల్చుండాలి. వినబడింది. వినాలనే అంది. నా మీద కాదే, ఈరోజు నిజంగానే మీ అందరి మీద ఆటో బాంబు పేల్చబోతుంది. పాయసం తిని ఎలా ఉందో చెప్పండి. చేతులు ఖాళీ లేవు అపర్ణ. నువ్వు మ్మ్. సరేలేండి, పట్టండి. రాజ్కి ముండితనం అంతా మీ నుండి వచ్చినట్టుంది. ఆ, ఎలా ఉంది? సూపర్ గా ఉంది అత్తయ్య. పాయసం కాదత్తయ్య, మీరు తినిపించే స్టైల్ చాలా బాగుంది. ఆ, సిగ్గులేదే నీకు? ఆ అత్తయ్య, అడగకుండానే లోపలికొచ్చిందే కాకుండా ఫోటోలు తీస్తానంటావా? నిన్ను వదలండి అత్తయ్య. కంపెనీకి సీఈఓగా ఈ చెవులతో నాకు చాలా పనుంది. లేకపోతే కలిసి ఉంటే చూడడానికి మాత్రం నేను పనికి రాను, అంతే కదా? పెద్ద ఘనకార్యం చేసావులే. నోరు మూసుకుని వెళ్ళి ఆ పూజ ఏర్పాట్లు చూడు. తను తిరిగి ఇంటికి వచ్చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది కదా అపర్ణ. అవునండి, తను ఇలా పండక్కి చుట్టం చూపులా రావడం నాకు కూడా చాలా బాధగా ఉంది. ముందా మిగిలిన పాయసం కూడా తినిపించే. హ్మ్, ఇప్పటి ఈ కవర్లో చెక్స్ ఉన్నాయి. మీ తాతయ్య గారు ఇచ్చారు. మొత్తం ఒకసారి చెక్ చేయి. తీసుకో. అది కాదమ్మా. ఇదిగో ఇది కూడా. తాతయ్య గారు మన కంపెనీ ఎంప్లాయీస్ కి నా చేతుల మీదుగా బోనస్లు ఇవ్వాలి అని చెప్పారు. అయితే కానీ మీ చేతుల మీదుగా బోనస్లు ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకే మిమ్మల్ని అడగడానికి వచ్చాను. అంటే తాతయ్య నీకు ఇచ్చిన అవకాశాన్ని నాకు దానం చేస్తున్నావా? ఎవరో దానం చేస్తే ఈ రాజు తీసుకోడు, దేన్నైనా సాధించుకుంటాడు. తాతయ్య చెప్పినట్టు నీ పని నువ్వు చూసుకో, నీ బోనసులు నువ్వే ఇచ్చుకో.